Good morning students, this is S.R. Tejasvi working as a chemistry lecturer in Sir C.R.R. College for Women, Eluru. In this semester 6, I am dealing 3rd BSc Chemistry Cluster A2. Title of the paper is Instrumental Methods of Analysis. Today in this PPT, I would like to explain sampling and results expected detectors in Unit 2. Today our first topic is samples and రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్. మనం ఏ టైప్ ఆఫ్ శాంపిల్ తీసుకుంటున్నామో ఆ టైప్ను బేస్ చేసుకుని శాంప్లింగ్ టెక్నిక్ అనేది డిపెండ్ అవుతుంది. ఇక టైప్ ఆఫ్ శాంపిల్ అంటే సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాసెస్. సో సాలిడ్ శాంపిల్కి ఒకలాగా శాంప్లింగ్ టెక్నిక్ ఉంటుంది, లిక్విడ్ అండ్ గ్యాసెస్కి వేరే విధంగా ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ శాంపిల్స్, దట్ ఈస్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్, దేర్ ఆర్ డిఫరెంట్ శాంప్లింగ్ టెక్నిక్స్. సో డిఫరెంట్ శాంపిల్స్ మనం తీసుకున్నప్పుడు వాటిలో కామన్గా ఏముంటుంది అంటే శాంపుల్ హోల్డింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ఐఆర్ రేడియేషన్కి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఏ శాంపుల్ టైప్ తీసుకున్నా శాంపుల్ హోల్డింగ్ మెటీరియల్ అనేది ఐఆర్ రేడియేషన్కి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో ఓన్లీ కామన్ థింగ్ ఫర్ హ్యాండ్లింగ్ ఆఫ్ దీస్ శాంపుల్స్ ఈస్ మెటీరియల్ కంటైనింగ్ ద శాంపుల్ మస్ట్ బి ట్రాన్స్పరెంట్ టు ద ఐఆర్ రేడియేషన్. సో టైప్స్ ఆఫ్ శాంపిల్స్ అండ్ దేర్ శాంప్లింగ్ టెక్నిక్స్ ఇప్పుడు మనం చూద్దాం. వాటిలో ఫస్ట్ ది సాలిడ్ శాంపిల్ చూద్దాం. సాలిడ్ శాంపిల్లో శాంప్లింగ్ ఆఫ్ సాలిడ్స్ అనేది 4 టెక్నిక్స్ ద్వారా మనం శాంపిల్స్ని ప్రిపేర్ అనేది చేయొచ్చు. సో 4 టెక్నిక్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ శాంపుల్. దాంట్లో ఫస్ట్ టెక్నిక్ సాలిడ్స్ రన్ ఇన్ సొల్యూషన్. సాలిడ్స్ రన్ ఇన్ సొల్యూషన్ అంటున్నాం. సో సాలిడ్ని ఫస్ట్ సొల్యూషన్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో సాలిడ్ని సొల్యూషన్ కింద కన్వర్ట్ చేయాలి అంటే మనకి సాల్వెంట్ కావాలి. ఇక్కడ ఏ సాల్వెంట్ని యూజ్ చేస్తున్నామంటే నాన్ యాక్వస్ సాల్వెంట్ని యూజ్ చేసుకొని సాలిడ్ని ఈ సాల్వెంట్తో నాన్ యాక్వస్ సాల్వెంట్లో డిజాల్వ్ అనేది చేయాలి. ఈ సాల్వెంట్ అనేది 2 కండిషన్స్ని ఒబే చేయాలి. ఫస్ట్ కండిషన్ వచ్చేటప్పటికి సాల్వెంట్ సాలిడ్తో ఎటువంటి కెమికల్ రియాక్షన్ని జరపకూడదు. ఎందుకని ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరగకూడదు అంటే కెమికల్ రియాక్షన్ జరిగినట్లయితే శాంపిల్ అండ్ సాల్వెంట్ మధ్య కెమికల్ రియాక్షన్ జరిగితే అక్కడ ఫంక్షనల్ గ్రూప్లో చేంజ్ అనేది జరుగుతుంది. ఫంక్షనల్ గ్రూప్లో చేంజ్ రావడం వల్ల మనకి ఫైనల్గా వచ్చిన రిజల్ట్ అనేది రాంగ్ రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి సాల్వెంట్ అనేది సాలిడ్తో కెమికల్ రియాక్షన్ అనేది జరగకూడదు. యాజ్ వెల్ యాజ్ సెకండ్ కండిషన్ వచ్చేటప్పటికి ఎక్కడైతే మనకు ఐఆర్ స్పెక్ట్రా రేంజ్ అనేది అబ్జార్ప్షన్ రేంజ్ అనేది మనకి సాలిడ్కి వస్తుందో సాలిడ్ శాంపిల్కి వస్తుందో అక్కడే సాల్వెంట్కి ఎప్పుడు అబ్జార్ప్షన్ అనేది జరగకూడదు. ఇన్ కేస్ జరిగింది అనుకోండి అమ్మా, సాలిడ్ శాంపిల్ ఎక్కడైతే జరుగుతుందో సాల్వెంట్ అబ్జార్ప్షన్ కూడా అక్కడే జరిగింది అనుకోండి, జరిగితే మనకి ఐఆర్ స్పెక్ట్రా ఫైనల్గా వచ్చిన ఐఆర్ స్పెక్ట్రాలో మనం డిస్టింక్షన్ అనేది ఐఆర్ స్పెక్ట్రాని డిస్టింక్ట్ చేయాలి అంటే సాల్వెంట్ వల్ల వచ్చిన స్పెక్ట్రానా ఇది సొల్యూట్ యొక్క స్పెక్ట్రానా అనేది డిస్టింక్షన్ అనేది చేయడం కష్టం. కాబట్టి అక్కడ అబ్జార్ప్షన్ అనేది ఐఆర్ రేంజ్ అబ్జార్ప్షన్ అనేది మనకి సాలిడ్కి అండ్ సాల్వెంట్కి ఒక చోటే ఉండకూడదు. సో provided that there is no chemical interaction with the solvent and the solvent is not observed in the range of to be studied. సో ఇప్పుడు మనం సొల్యూషన్ ప్రిపేర్ చేసాం కదా, ఈ సొల్యూషన్ని లిక్విడ్ శాంపిల్ సెల్లో పాస్ చేస్తాం. లిక్విడ్ శాంపిల్ సెల్ ఏంటంటే లిక్విడ్ శాంపిల్స్కి ఎలాగైతే ప్రాసెస్ని యూజ్ చేస్తామో ఆ టెక్నిక్ ద్వారా మనం ఏం చేస్తున్నామా లిక్విడ్ శాంపిల్ సెల్లో సొల్యూషన్ పాస్ చేసి ఐఆర్ రేడియేషన్ పాత్ దగ్గర ఈ శాంపిల్ని మనం పెట్టాలి. లిక్విడ్ శాంపిల్ సెల్ని పాస్ చేస్తాం. పెట్టినప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఐఆర్ రేడియేషన్ అనేది దీని ద్వారా ఈ శాంపిల్ సెల్ మీద ట్రాన్స్మిట్ అనేది జరుగుతుంది. జరిగి మనకి స్పెక్ట్రమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఈ టెక్నిక్ అనేది అన్ని సాలిడ్స్కి అప్లికబుల్ కాదు. బట్ దిస్ మెథడ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఆల్ సాలిడ్స్. నెక్స్ట్ సాలిడ్ ఫిలిం టెక్నిక్. ఈ టెక్నిక్లో మనం సాలిడ్ తీసుకుంటున్నాము. సాలిడ్ అనేది ఏ నేచర్లో ఉంటుందమ్మా, ఎమార్ఫస్ నేచర్లో ఉంటుంది. ఈ సాలిడ్ని కూడా ఇందాక సాలిడ్ రన్నింగ్ సొల్యూషన్లో ఎలా అయితే మనం సొల్యూషన్ ప్రిపేర్ చేసామో ఇక్కడ కూడా ఈ ఎమార్ఫస్ సాలిడ్ని తీసుకొని దాన్ని సాల్వెంట్లో ఏం చేయాలి, డిజాల్వ్ అనేది చేయాలి. ఎలా డిజాల్వ్ చేస్తున్నాము, నాన్ యాక్వస్ సాల్వెంట్ని తీసుకొని ఈ సాలిడ్ని డిజాల్వ్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ కండిషన్స్ అనేవి అప్లికబుల్ అవుతుంది. సాల్వెంట్ అనేది
సాలిడ్ శాంపుల్తో ఎటువంటి కెమికల్ రియాక్షన్ జరగకూడదు, యాజ్ వెల్ యాజ్ అబ్జార్ప్షన్ రేంజ్ అనేది సాలిడ్కి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ సాల్వెంట్కి ఉండకూడదు. సో ఈ రెండు కండిషన్స్ని అప్లై చేసుకుంటూ సాల్వెంట్ని మనం తీసుకోవాలి. సో ఈ విధంగా సొల్యూషన్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ప్రిపేర్ చేసుకున్న సొల్యూషన్ యొక్క డ్రాప్ని ఆల్కలీ మెటల్ డిస్క్ మీద ప్లేస్ చేయాలి. ఆల్కలీ మెటల్ డిస్క్ ఏంటంటే ఇక్కడ కేబిఆర్ కానీ ఎన్ఏసిఎల్ కానీ మనం తీసుకుంటున్నాం. సో కేబిఆర్ కానీ ఎన్ఏసిఎల్ డిస్క్ మీద ఒక డ్రాప్ ఆఫ్ సొల్యూషన్ మనం ఏం చేయాలమ్మా, ప్లేస్ చేయాలి. సో ఎప్పుడైతే సొల్యూషన్ని ఈ ఆల్కలీ మెటల్ డిస్క్ మీద ప్లేస్ చేస్తున్నామో దాంట్లో ఉన్న సాల్వెంట్ ఏమవుతుందంటే ఎవాపరేట్ అనేది అవుతుంది. ఎవాపరేట్ అయ్యి మనకేం జరుగుతుందమ్మా, సొల్యూషన్ అనేది థిన్ ఫిలిం కింద ఫామ్ అవుతుంది. సో సొల్యూషన్లో ఉన్న సాల్వెంట్ ఎవాపరేట్ అయిపోయి మనకి థిన్ ఫిలిం అనేది ఫామ్ అవుతుంది. ఆ థిన్ ఫిలిం దేనిది, సొల్యూట్ యొక్క థిన్ ఫిలిం అనేది ఫామ్ అవుతుంది. ఓకేనమ్మా. ఈ టెక్నిక్ అనేది క్వాలిటేటివ్ ఎనాలిసిస్లో యూస్ఫుల్, యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్ ఎనాలిసిస్లో అంత యూస్ఫుల్ అనేది కాదు. చూసినట్టయితే ఇది ఆల్కలీ మెటల్ డిస్క్ అమ్మ. ఈ ఆల్కలీ మెటల్ డిస్క్లో మనం ఏదైతే సాలిడ్ శాంపుల్ ఉందో మనం నాన్ యాక్వస్ సాల్వెంట్లో డిజాల్వ్ చేసిన సొల్యూషన్ యొక్క డ్రాప్ని ఈ ఆల్కలీ మెటల్ డిస్క్ మీద, ఈ డిస్క్ మీద ప్లేస్ చేస్తాం. డ్రాప్ని ప్లేస్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న సాల్వెంట్ అంతా ఏమవుతుంది, ఆ డ్రాప్లో ఉన్న సాల్వెంట్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇక్కడ చూడండి మీకు వైట్ కలర్లో కనిపిస్తుంది కదా. సో ఈ వైట్ కలర్లో ఉన్నదే మనకేంటమ్మా, థిన్ ఫిలిం ఆఫ్ సొల్యూషన్ యొక్క థిన్ ఫిలిం, అంటే సాల్వెంట్ అనేది ఎవాపరేట్ అయిపోయిన తర్వాత వచ్చిన థిన్ ఫిలిం ఇది. దీన్ని ఏమంటాము, ఆల్కలీ మెటల్ డిస్క్ అంటాం. ఓకేనమ్మా. ఈ విధంగా మనకి ఏం జరుగుతుంది, సాలిడ్ ఫిలిం టెక్నిక్ అనేది జరుగుతుంది. సో దీన్ని తీసుకెళ్ళి శాంపుల్ హోల్డర్లో పెడతాం. ఈ థిన్ ఫిలింని ఏం చేయాలమ్మా, దాన్ని తీసుకువెళ్ళి ఇలాగే దీన్ని తీసుకువెళ్ళి శాంపుల్ హోల్డర్లో పెట్టి ఐఆర్ రేడియేషన్ పాత్రలో పెట్టినప్పుడు మనకి స్పెక్ట్రమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ మొల్ టెక్నిక్. ఈ మొల్ టెక్నిక్లో మనం ఏం చేస్తున్నాము అంటే మనం తీసుకున్న శాంపుల్ని మనం బాగా క్రష్ చేయాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ మోటార్ అండ్ పిస్టల్తో మనం ఏం చేస్తున్నాం, శాంపుల్ని బాగా క్రష్ చేస్తాం. క్రష్ చేసిన తర్వాత దాన్ని మ్యూజోల్తో మిక్స్ చేయాలి. మ్యూజోల్ అంటే ఇక్కడ ఏంటంటే మినరల్ ఆయిల్. సో తీసుకున్న శాంపుల్, క్రష్డ్ శాంపుల్లో మ్యూజోల్ని మిక్స్ చేయాలి. దీన్ని ఎలా మిక్స్ చేస్తాము అంటే మోటార్ అండ్ పిస్టల్ ద్వారా మనం మిక్స్ చేసి బాగా థిక్ పేస్ట్ని ప్రిపేర్ చేస్తాం. సో ఈ విధంగా థిక్ పేస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఈ టెక్నిక్లో ఫైనలీ క్రష్డ్ శాంపుల్ తీసుకొని దాన్ని మ్యూజువల్తో మిక్స్ చేస్తున్నాం. ఇక్కడ మ్యూజువల్ అంటే ఏంటమ్మా, మినరల్ ఆయిల్. సో ఈ మినరల్ ఆయిల్ ఏం చేస్తున్నాము, మిక్స్ చేస్తున్నాం. ఏ విధంగా మిక్స్ చేస్తాము, విత్ ద హెల్ప్ ఆఫ్ మోటార్ అండ్ పిస్టల్ హెల్ప్తో మనం దీన్ని మిక్స్ చేసి థిక్ పేస్ట్ని ప్రిపేర్ చేయాలి. సో ఈ థిక్ పేస్ట్ని ఏం చేయాలి అంటే ఐఆర్ ట్రాన్స్మిటింగ్ విండోస్, ఎక్కడైతే ఐఆర్ రేడియేషన్స్ అనేది ట్రాన్స్మిట్ అవుతుందో ఆ ఐఆర్ రేడియేషన్ ట్రాన్స్మిటింగ్ విండోస్కి ఏం చేయాలమ్మా, ఈ థిక్ పేస్ట్ని స్ప్రెడ్ చేయాలి. ఆర్ ఇందాకలాగే మనం కేసీఎల్ పిల్లెట్ తీసుకున్నాం కదా, మెటల్ డిస్క్ తీసుకున్నాం కదమ్మా, ఆ ఆల్కలీ మెటల్ డిస్క్ మీద మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా థిక్ పేస్ట్ని అప్లై చేయొచ్చు. లేకపోతే సో అప్లై చేసి మనం ఏం చేస్తాము, ఐఆర్ రేడియేషన్ పాత్ అనేది ఐఆర్ ట్రాన్స్మిటింగ్ విండోకి స్ప్రెడ్ చేయొచ్చు. ఆర్ ఆల్కలీ మెటల్ డిస్క్ మీద స్ప్రెడ్ చేస్తాం కదమ్మా, దాన్ని తీసుకెళ్ళి ఐఆర్ రేడియేషన్ పాత్లో పెడితే మనకు స్పెక్ట్రమ్ అనేది రికార్డ్ అవుతుంది. ఈ విధంగా ముల్ టెక్నిక్లో మనం స్పెక్ట్రమ్ని రికార్డ్ చేయొచ్చు. కానీ ఈ న్యూజోల్ అనేది మనం తీసుకోవడం వల్ల దీంట్లో డిసడ్వాంటేజ్, ఈ సాల్వెంట్ని మనం తీసుకోవడం వల్ల దీంతో మిక్స్ చేసినప్పుడు, సాల్వెంట్ కదమ్మా, మనం మిక్స్ చేసినప్పుడు దీంతో మనకి ఏం జరుగుతుందంటే అబ్జార్ప్షన్ అనేది ఈ న్యూజువల్కి కొంత అబ్జార్ప్షన్ రేంజ్ ఉంది. ఏంటంటే కామన్గా 2915, 1462, 1376 అండ్ 719 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర అబ్జార్ప్షనే జరుగుతుంది. సో ఒకవేళ మనం తీసుకున్న శాంపుల్ సొల్యూషన్ కూడా ఈ రేంజ్లోనే స్పెక్ట్రమ్ ప్రొడ్యూస్ అయిందనుకోండమ్మా, అప్పుడు డిఫరెన్షియేట్ చేయడం అనేది కష్టం. కాబట్టి న్యూజువల్ తీసుకున్నప్పుడు మన శాంపిల్కి యాజ్ వెల్ యాజ్ న్యూజువల్ కూడా సేమ్ స్పెక్ట్రా రేంజ్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ న్యూజువల్ని మనం యూజ్ చేయడం వల్ల ఈ డిసడ్వాంటేజ్ అనేది జరుగుతుంది. ఓకేనా. అంటే ఏంటి, ఈ ముల్ టెక్నిక్ కూడా
అన్ని సాలిడ్స్కి అప్లికబుల్ కాదు. దిస్ మెథడ్ ఈస్ గుడ్ ఫర్ క్వాలిటేటివ్ అనాలిసిస్ బట్ నాట్ ఫర్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. సో క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేది ఈ మెథడ్ ద్వారా బాగా చేయొచ్చు, అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అనేది అంతగా యూస్ అనేది మనం చూడకపోవచ్చు. నెక్స్ట్ ప్రెస్డ్ పిల్లెట్ టెక్నిక్. ఈ ప్రెస్డ్ పిల్లెట్ టెక్నిక్ ఫోర్త్ టెక్నిక్ ఏంటమ్మా, ప్రెస్డ్ పిల్లెట్ టెక్నిక్. ఇది మ్యాక్సిమం ఈ టెక్నిక్నే శాంప్లింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఏం చేస్తారు అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ శాంపిల్ తీసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేయాలి. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మోటార్ అండ్ పిస్టన్ హెల్ప్తో మనం ఏం చేయాలమ్మా, మనం తీసుకున్న స్మాల్ అమౌంట్ ఆఫ్ శాంపిల్ని గ్రైండ్ చేయాలి. దేంతో గ్రైండ్ చేస్తాము, దేంతో మిక్స్ చేయాలి, ఇప్పుడు దీన్ని కేబిఆర్తో మిక్స్ చేస్తాం. అంటే ఏంటంటే మనం తీసుకున్న శాంపిల్ని ముందు బాగా క్రష్ చేస్తాం, గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లో కేబిఆర్ని కూడా యాడ్ చేసి రెండింటిని మనం ఏం చేయాలమ్మా, బాగా మిక్స్ చేసి గ్రైండ్ చేయాలి. ఈ మిక్స్ చేయడానికి మనం కేబిఆర్ని యూజ్ చేస్తున్నాం కదా, ఈ కేబిఆర్ వెయిట్ అనేది ఎంత ఉండాలి, మనం తీసుకున్న శాంపిల్ వెయిట్కి 100 times ఆఫ్ ఇట్స్ వెయిట్ అనేది ఉండాలి. తీసుకున్న శాంపిల్కి 100 times ఆఫ్ వెయిట్ ఆఫ్ కేబిఆర్ తీసుకొని దాన్ని మనం తీసుకున్న శాంపిల్కి యాడ్ చేసి బాగా గ్రైండ్ చేస్తాం. విత్ ద హెల్ప్ ఆఫ్ మోటార్ అండ్ పిస్టన్తో గ్రైండ్ చేస్తాం. గ్రైండ్ చేసిన తర్వాత ఈ కేబిఆర్ అండ్ శాంపిల్ ఏదైతే ఉంటుందో ఆ రెండింటిని గ్రైండ్ చేసాం కదా, గ్రైండ్ చేసిన ఆ పౌడర్ని మనం ఏం చేయాలి, కంప్రెస్ చేయాలి. కంప్రెస్ చేయాలి అంటే హైడ్రాలిక్ ప్రెస్సింగ్ ద్వారా మనం ఈ రెండింటి యొక్క మిక్స్చర్ని ఏం చేస్తామా, హైడ్రాలిక్ ప్రెస్ ద్వారా కంప్రెస్ అనేది చేసి థిన్ ట్రాన్స్పరెంట్ పెల్లెట్ని ప్రిపేర్ చేస్తాం. ఏంటంట, క్రష్ చేసిన దాన్ని కంప్రెస్ చేయాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ హైడ్రాలిక్ ప్రెస్ ద్వారా మనం ఏం చేస్తాం, దీన్ని హైడ్రాలిక్ ప్రెస్ ద్వారా థిన్ ట్రాన్స్పరెంట్ పెల్లెట్ని ప్రిపేర్ చేయొచ్చు. ఆ థిన్ ట్రాన్స్పరెంట్ పెల్లెట్ యొక్క థిక్నెస్ ఎంత ఉంటుందంట, 1 to 2 mm థిక్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ దాని యొక్క డయామీటర్ వచ్చేటప్పటికి 1 cm డయామీటర్ అనేది ఉండాలి. ఓకేనమ్మా. సో పిల్లెట్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఐఆర్ రేడియేషన్ ట్రాన్స్పరెంట్ ఎక్కడైతే జరుగుతుందో, ఐఆర్ రేడియేషన్ అనేది ఎక్కడ జరుగుతుందో ఈ ట్రాన్స్పరెంట్ పిల్లెట్ని ఐఆర్ రేడియేషన్ పాత్రలో పెట్టి మనం అనాలిసిస్ అనేది చేయొచ్చు. ఇక్కడ ఏ విధంగా పిల్లెట్ని ప్రిపేర్ చేస్తున్నారో చూద్దాము. సో పిల్లెట్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఈ విధంగా మనం ఫస్ట్ డైని ప్రిపేర్ చేసుకోవాలి. డైని ప్రిపేర్ చేయాలంటే ఈ విధంగా ఎక్విప్మెంట్ అనేది ఉంటుందమ్మా. ఇది హైడ్రాలిక్ ప్రెస్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఇది ఏంటంటే బాటము, ఇది టాప్. సో ఈ పిల్లెట్ ప్రెస్ని ఏం చేయాలమ్మా, మనం ముందు ఫిక్స్ చేసుకోవాలి. ఈ పిల్లెట్ ప్రెస్లో ఇది బాటమ్ పార్ట్, ఇది టాప్ పార్ట్ అనమాట. సో బాటమ్ పార్ట్ని టాప్ పార్ట్తో ఏం చేయాలి, ఇక్కడ స్లోగా టర్న్ చేయాలి. టర్న్ చేసి ఈ రెండింటిని కంబైన్ చేసుకోవాలి. కంబైన్ చేసిన తర్వాత దీన్ని ఏమంటాము అంటే డై అంటాం. సో ఈ డైని ఏం చేయాలి అంటే ఈ రెండు ఫిక్స్ చేసుకున్నాం కదా, ఫిక్స్ చేసిన తర్వాత ఈ డై ఈ మధ్యలో క్యావిటీ కనిపిస్తుంది చూసారా రౌండ్గా, దీంట్లో ఏం చేయాలమ్మా, ఈ డైని మనం పెట్టుకొని ఆ తర్వాత పెట్టిన తర్వాత ఏదైతే సాలిడ్ శాంపిల్ మిక్స్చర్ ఉంది కదా, సాలిడ్ శాంపిల్ యాజ్ వెల్ యాజ్ కేబిఆర్ రెండింటిని మనం గ్రైండ్ చేసాం కదా, ఆ గ్రైండ్ చేసిన పౌడర్ని ఈ మధ్యలో క్యావిటీలో పెట్టుకోవాలి. సో ఫస్ట్ డైని పెట్టుకుంటాము. డై పెట్టిన తర్వాత క్యావిటీలో ఆ కేబిఆర్ అండ్ శాంపిల్ మిక్స్చర్ని పెడతాం. పెట్టిన తర్వాత దీన్ని ఏమంటాము అంటే బోల్ట్ ప్రెస్ అంటాం. ఏమంటామమ్మా దీన్ని, బోల్ట్ ప్రెస్ని పెట్టి మొత్తం ఒకసారి పౌడర్ని మనం దీని ద్వారా ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసి నెక్స్ట్ ఇంకొక డై ఉంది కదా, ఈ డైని కూడా పైన పెట్టి అండ్ ఈ బోల్ట్ ప్రెస్ని ఫిక్స్ చేసుకుంటాం. ఫిక్స్ అనేది ఈ విధంగా లాస్ట్కి ఈ ఎక్విప్మెంట్ అనేది ఈ విధంగా ఫిక్స్ చేసుకుంటాం. దీన్ని మనం ఏమంటామంటే పెల్లెట్ ప్రెస్ అని అంటాం. ఓకేనా. ఇప్పుడు ఈ పెల్లెట్ ప్రెస్ని దేంట్లో పెట్టాలంటే హైడ్రాలిక్ ప్రెస్లో పెట్టాం. దీన్ని మనం హైడ్రాలిక్ ప్రెస్ అని అంటాం. ఓకే, ఈ విధంగా ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ప్లేస్ చేయాలి. ప్లేస్ చేస్తే ఈ విధంగా అవుతుంది. సో మనం ఫిక్స్ చేయాలి అంటే పైన దీన్ని రొటేట్ చేసుకుంటే ఫిక్స్ అనేది అవుతుంది. ఫిక్స్ అయిన తర్వాత మనం ఇక్కడ ప్రెషర్ని అప్లై చేయాలి. ప్రెషర్ అనేది అప్లై చేసిన తర్వాత మనకి ఈ విధంగా పెల్లెట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇందాక మీరు చూసారు కదా పెల్లెట్, సేమ్ అదే విధంగా ఇక్కడ పెల్లెట్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, దాన్ని సెపరేట్ చేసి మళ్ళీ ఇలా సెపరేట్ చేసి స్లోగా మనం సెపరేట్ చేసిన తర్వాత పెల్లెట్ని మనం తీసుకొని ఈ పెల్లెట్ని
శాంపుల్ హోల్డర్లో పెట్టి ఐఆర్ రేడియేషన్ పాత్ ద్వారా పాస్ చేసినప్పుడు ఐఆర్ రేడియేషన్ పాత్లో మనం ఈ శాంపుల్ హోల్డర్లో ఈ ట్రాన్స్పరెంట్ పెల్లెట్ని పెడితే మనం స్పెక్ట్రమ్ని అబ్జర్వ్ అనేది చేయొచ్చు. ఓకేనమ్మా, ఈ విధంగా మనకి హైడ్రాలిక్ ప్రెస్ అనేది ఈ విధంగా ఉంటుందని డయాగ్రామెటికల్గా ఈ విధంగా ఉంటుంది. కానీ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఈ విధంగా ఉండి లాస్ట్కి మనం పెల్లెట్ని ప్రిపేర్ అనేది చేస్తాం. ఓకేనమ్మా, ఒకసారి మళ్ళీ చూద్దామా. మనం ఏం చేయాలి, వీటిని మనం ఫిక్స్ చేసుకోవాలి. శాంపుల్ ప్రెస్ ద్వానే అనేది దీంట్లో జరుగుతుంది కాబట్టి వీటిని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసిన తర్వాత శాంపుల్ దీంట్లో మనం పెడతాము. పెట్టిన తర్వాత హైడ్రాలిక్ ప్రెస్లో మనం పెట్టి మనం ఇక్కడ ప్రెషర్ని అప్లై చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ పెల్లెట్ అనేది ఫామ్ అవుతుంది. పెల్లెట్ని ఇప్పుడు మనం ఐఆర్ రేడియేషన్ పాత్లో మనం ఈ శాంపుల్ హోల్డర్లో ఈ పెల్లెట్ని పెట్టి ఐఆర్ రేడియేషన్ పాత్లో పెడితే స్పెక్ట్రమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ విధంగా పెల్లెట్ అనేది ఫామ్ అయ్యి మనకి ప్రెస్డ్ పిల్లెట్ టెక్నిక్ ద్వారా మన స్పెక్ట్రమ్ని చూడొచ్చు. నెక్స్ట్, ఈ కేబిఆర్ పెల్లెట్ తీసుకోవడం వల్ల దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కేబిఆర్ పెల్లెట్ అనేది లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో స్టోరేజ్ అనేది చేయొచ్చు. సో లాంగ్ పీరియడ్ ఆఫ్ కేబిఆర్ పెల్లెట్ స్టోర్డ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం యాజ్ వెల్ యాజ్ రిమైనింగ్ అన్ని టెక్నిక్స్తో పోలిస్తే ఈ రెజల్యూషన్ ఆఫ్ స్పెక్ట్రమ్ అనేది సుపీరియర్గా ఉంటుంది. సో రెజల్యూషన్ ఆఫ్ స్పెక్ట్రమ్ అనేది రిమైనింగ్ అన్ని టెక్నిక్స్తో పోలిస్తే దీంట్లో చాలా ఎక్కువగా జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ స్ముల్ టెక్నిక్లో న్యూజోల్ ద్వారా వచ్చిన ఏదైతే డిసడ్వాంటేజెస్ వచ్చినాయో ఈ ప్రెస్డ్ పిల్లెట్ టెక్నిక్ అనేది వాటిని కూడా ఏం చేస్తుందమ్మా, కవర్ అనేది చేస్తుంది అనమాట. సో ఈ విధంగా వీటి యొక్క అడ్వాంటేజెస్ ఇలా ఉంటాయి. డిసడ్వాంటేజెస్ చూసినట్టయితే ఆల్వేస్ హ్యావ్ ఎ బ్యాండెడ్ 3400 సెంటీమీటర్ ఇన్వర్స్ డ్యూ టు OH గ్రూప్ ఆఫ్ మాయిశ్చర్. ఎప్పుడు మనకి ఏం చూపిస్తుందంట, 3400 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర ఎప్పుడు మనకి బ్యాండ్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకని అబ్జర్వ్ చేస్తున్నామా అంటే కేబిఆర్ పిల్లెట్ అనేది వాటర్ని ఎప్పుడు అబ్జార్బ్ చేసుకుని ఉంటుంది. సో వాటర్లో ఏముంటుంది మనకి H+OH- అనే ఉంటాయి. H+OH- ఉండడం వల్ల H+OH- అనేవి ఉండడం వల్ల ఇక్కడ OH గ్రూప్ దగ్గర ఎప్పుడు 3500 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర ఎప్పుడు మనకి బ్యాండ్ అనేది చూపిస్తుంది. సో ఆ బ్యాండ్ అనేది చూపించకుండా ఉండాలంటే కేబిఆర్ యొక్క మాయిశ్చర్ని ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, తీసుకున్న కేబిఆర్ని ఫస్ట్ డ్రై చేసుకొని ఆ తర్వాత మనం ఐఆర్ రేడియేషన్ పాత్లో పెట్టాలి. పెట్టినప్పుడు మనం స్పెక్ట్రమ్ అబ్జర్వ్ చేస్తే ఈ అబ్జర్ప్షన్ అనేది జరగదు. నెక్స్ట్, పాలిమర్స్కి ఇది అంతగా సూటబుల్ కాదు. ఎందుకు అంటే కేబిఆర్ పిల్లెట్ అనేది పాలిమర్స్లో గ్రైండ్ అవ్వడం చాలా కష్టం. కేబిఆర్ పిల్లెట్ నేను పాలిమర్ని తీసుకొని మోటార్లో మిక్స్ చేయాలి అంటే గ్రైండ్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఇది పాలిమర్స్కి అంతా సక్సెస్ఫుల్ కాదు. సో దీస్ ఆర్ ద 4 టెక్నిక్స్ ఫర్ శాంప్లింగ్ ఆఫ్ సాలిడ్స్. నెక్స్ట్ టెక్నిక్ శాంప్లింగ్ ఆఫ్ లిక్విడ్. శాంప్లింగ్ ఆఫ్ లిక్విడ్కి ఎటువంటి శాంపిల్ ప్రిపరేషన్ అనేది దీనికి చేయక్కర్లేదు. సో సాలిడ్ శాంప్లింగ్కి ప్రిపరేషన్ చేసినట్టు మనకు దేనికి ఏ లిక్విడ్ తీసుకున్నా వాటికి శాంపుల్ ప్రిపరేషన్ అనేది చేయక్కర్లేదు. డైరెక్ట్గా వీటిని రెక్టాంగులర్ సెల్స్ మేడ్ ఆఫ్ NaCl, KBr, THBr. సో ఏంటంటే మనకు ఆల్రెడీ ఆ శాంపుల్ సెల్లోనే మనకి ఏమొస్తుందమ్మా, రెక్టాంగులర్ సెల్స్ అనేవి ఉంటాయి. సో వీటిలో డైరెక్ట్గా శాంపుల్ని మనం పెట్టుకొని ఐఆర్ రేడియేషన్ స్పెక్ట్రమ్ని మనం డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో శాంపిల్స్ దట్ ఆర్ లిక్విడ్స్ అట్ రూమ్ టెంపరేచర్ ఆర్ యూజువల్లీ పుట్ ఫ్రీక్వెంట్లీ విత్ నో ప్రిపరేషన్. సో ఎటువంటి ప్రిపరేషన్ లేకుండానే దేంట్లో పెడుతున్నామంట, రెక్టాంగులర్ సెల్ మేడ్ ఆఫ్ NaCl అంటే ఆల్కలీ మెటల్ అనమాట. ఆల్కలీ మెటల్ సెల్లో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ NaCl ఆర్ KBr ఆర్ THBr ఉన్న సెల్లో ఏం చేస్తున్నామమ్మా, మనం ఈ శాంపుల్ని పెడతాం. పెట్టిన తర్వాత మనం ఏం చేయొచ్చు, ఐఆర్ రేడియేషన్ పాత్ని పాస్ చేసినప్పుడు పాత్లో ఈ సెల్ని పెట్టినప్పుడు మనకి ఏం జరుగుతుంది, స్పెక్ట్రమ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా శాంప్లింగ్ ఆఫ్ లిక్విడ్స్ జరుగుతాయి. నెక్స్ట్, శాంప్లింగ్ ఆఫ్ గ్యాసెస్. శాంప్లింగ్ ఆఫ్ గ్యాసెస్ చూసినట్టయితే ద గ్యాస్ శాంపిల్ ఈజ్ సిమిలర్ టు ద సెల్ ఫర్ లిక్విడ్ శాంపిల్. లిక్విడ్ శాంపిల్ ఎలా అయితే ఉంటుందో గ్యాస్ శాంపిల్ సెల్ కూడా సిమిలర్గా అలాగే ఉంటుంది. లిక్విడ్ శాంపిల్ సెల్ అనేది KBr ఆర్ NaCl యాజ్ వెల్ యాజ్ THBr ఇలా మనకి
శాంపిల్ సెల్ ప్రిపేర్ అయ్యింది కదమ్మా. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా శాంపిల్ సెల్ అనేది ఈజ్ మేడప్ ఆఫ్ KBr, NaCl ఎక్సెట్రా. సో ఇక్కడ మనం చూసినట్టయితే శాంపిల్ సెల్కి పాత్ లెంత్ అనేది ఎక్కువగా ఉండాలి. లాంగ్ పాత్ లెంత్ అనేది ఉండాలి. ఎందుకు లాంగ్ పాత్ లెంత్ ఉండాలి అంటే మనం తీసుకున్న గ్యాస్ శాంపిల్ అనేది జనరల్గా గ్యాస్ శాంపిల్కి లార్జ్ ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాటి యొక్క వాల్యూమ్ కూడా ఎక్కువగా అనేది ఉంటుంది. ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది ఆ వాల్యూమ్లో తక్కువగా ఉంటుంది. ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. యాజ్ వెల్ as ఆ వాల్యూమ్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉండడం వల్ల ఎప్పుడైతే IR రేడియేషన్ స్పెక్ట్రమ్ పాస్ చేస్తామో అక్కడ అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువగా వీక్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. కంపారిటివ్గా వీక్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరగాలి, మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేది ఆ పాత్లో మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేవి జరిగినట్లయితే మనం కొంత ఆ గ్యాస్ మాలిక్యూల్స్లో ఏమేమి కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయో ఏంటి అనేది మనం డిటర్మైన్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏ శాంపిల్ సెల్ విత్ ఏ లాంగ్ పాత్ లెంత్ 5 to 10 సెంటీమీటర్స్ ఈస్ నీడెడ్. ఎందుకని అవసరం అమ్మా? ఎందుకంటే గ్యాస్ శాంపిల్స్ అనేవి లార్జ్ ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ ఆ మాలిక్యూల్స్ లార్జ్ ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ ఉండడం వల్ల వాటి యొక్క వాల్యూమ్ కూడా ఎక్కువగా ఉండి వాటిలో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ తక్కువగా ఉండడం వల్ల ఇట్ షోస్ రిలేటివ్లీ వీక్ అబ్జార్ప్షన్. సో ఆ వీక్ అబ్జార్ప్షన్ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలమ్మా, అక్కడ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేవి తీసుకోవాలి. సో మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ కెన్ బి యూజ్డ్ టు మేక్ ద ఎఫెక్టివ్ పాత్ లెంత్. పాత్ లెంత్ని ఎఫెక్టివ్గా చేయడానికి ఇక్కడ ఏం చేయాలమ్మా, మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేవి జరుగుతాయి. సో దట్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద గ్యాసెస్ కెన్ బి డిటర్మైన్. Gas analysis are performed with IR, but the method is not commonly used because of its lack of sensitivity. సో గ్యాస్ అనాలిసిస్ అనేది IR స్పెక్ట్రాలో చేసినా మనకి సెన్సిటివిటీ అనేది అంత కరెక్ట్గా ఉండదు. కాబట్టి వాటి యొక్క సెన్సిటివిటీలో యాక్యురేట్గా సరిగ్గా స్పెక్ట్రమ్ అనేది మనకి కామన్గా ఉండదు. కాబట్టి ఈ గ్యాస్ అనాలిసిస్ అనేది IR స్పెక్ట్రాలో అంతగా ఎఫెక్టివ్గా ఉండదు. ఈ విధంగా చూడమ్మా, గ్యాస్ శాంపిల్ సెల్లో ఈ విధంగా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరిగి మనకి IR రేడియేషన్ అనేది పాస్ అయిన తర్వాత స్పెక్ట్రమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద శాంపిల్ టెక్నిక్స్ ఫర్ డిఫరెంట్ శాంపిల్స్. నెక్స్ట్ టాపిక్ డిటెక్టర్స్. IR స్పెక్ట్రోస్కోపీలో వేరియస్ డిటెక్టర్స్ ఉన్నాయి. సో థర్మల్ డిటెక్టర్స్ ఉంటాయి, ఫోటాన్ డిటెక్టర్స్ ఉంటాయి. వాటిలో కొన్ని డిటెక్టర్స్ మనం చూద్దాం. ఫస్ట్ది బోలోమీటర్స్. ఈ బోలోమీటర్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ఎవ్రీ డిగ్రీ సెల్సియస్ రైస్ ఆఫ్ టెంపరేచర్, ప్రతి డిగ్రీ సెల్సియస్ రైస్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయితే మనకి దాని యొక్క బోలోమీటర్ యొక్క ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఏమవుతుందమ్మా, ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే అప్రాక్సిమేట్లీ 0.4% అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫర్ ఎవ్రీ డిగ్రీ సెల్సియస్ రైస్ ఆఫ్ టెంపరేచర్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ మెటల్ ఆల్సో ఇంక్రీజెస్ అప్రాక్సిమేట్లీ 0.4%. ఇది మెయిన్ ప్రిన్సిపల్. ఈ బోలోమీటర్ అనేది దేంతో తయారు చేయబడింది? సో బోలోమీటర్ యూజువల్లీ కన్సిస్ట్స్ ఆఫ్ థిన్ మెటల్ కండక్టర్. సో ఈ థిన్ మెటల్ కండక్టర్ మీద మనం ఎప్పుడైతే IR రేడియేషన్ పాస్ అయినప్పుడు ఆ కండక్టర్ మీద IR రేడియేషన్ పాస్ అయినప్పుడు టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. టెంపరేచర్ చేంజ్ అయిందంటే ఆటోమేటికల్గా దాని యొక్క ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ చేంజ్ అవుతుంది, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ డిక్రీజ్ అయితే ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. టెంపరేచర్ అండ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేవి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. సో ఎంత అయితే ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది చేంజ్ అయిందో దాన్ని బేస్ చేసుకొని ఎంత IR రేడియేషన్ అనేది అబ్జార్బ్ అయ్యింది అనేది మనం మెజర్ చేయొచ్చు ఈ డిటెక్టర్ ద్వారా. సో బోలోమీటర్ అనేది మనం చూసినట్టయితే ఇలా చూడండి అమ్మా, ఇది వీట్ స్టోన్ బ్రిడ్జ్ కదా. ఈ వీట్ స్టోన్ బ్రిడ్జ్లో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ బోలోమీటర్ని పెడుతున్నాం. బోలోమీటర్ అనేది ఈ 4 ఆర్మ్స్లో ఒక ఆర్మ్ ఏంటమ్మా, బోలోమీటర్. ఈ బోలోమీటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ
ఏమని చెప్పాను? బోలోమీటర్ అంటే థిన్ మెటల్ కండక్టర్ అని చెప్పాను కదమ్మా. సో ఏంటంటే బోలోమీటర్ ఇస్ మేడ్ వన్ ఆర్మ్ ఆఫ్ ద వీట్స్టోన్ బ్రిడ్జ్. సో ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ వన్ ఆర్మ్ ఏంటమ్మా? బోలోమీటర్. ఏ సిమిలర్ స్ట్రిప్ ఆఫ్ మెటల్ ఈస్ used as the balancing arm of the bridge. సో సిమిలర్ స్ట్రిప్ ఏదైతే మనం తీసుకుంటున్నామో, మెటల్ కండక్టింగ్ స్ట్రిప్ ఏదైతే తీసుకుంటున్నామో సేమ్ అదే మెటల్ కండక్టింగ్ స్ట్రిప్ అనేది ఇక్కడ సిమిలర్ స్ట్రిప్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఐఆర్ రేడియేషన్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ ఎటువంటి ఐఆర్ రేడియేషన్ అనేది ఎక్స్పోజ్ అనేది అవ్వకూడదు. సో ఈ స్ట్రిప్ దగ్గర ఏంటమ్మా? ఎటువంటి ఐఆర్ రేడియేషన్ అనేది అబ్జార్బ్ అవ్వకూడదు. మరి ఐఆర్ రేడియేషన్ అబ్జార్బ్ అనేది ఈ స్ట్రిప్ దగ్గర జరగకూడదు. కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం? రిఫరెన్స్ స్ట్రిప్ అని అంటున్నాం. సో ఎందుకని రిఫరెన్స్ స్ట్రిప్ని తీసుకుంటున్నాం అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ రిఫరెన్స్ స్ట్రిప్ని తీసుకుంటున్నాం. యాజ్ వెల్ యాజ్ ఇంకొక ఆర్మ్ ఏంటంటే ఫిక్స్డ్ రెసిస్టర్స్ని ఫిక్స్ చేసాము. నెక్స్ట్ ఫోర్త్ ఆర్మ్ వచ్చేటప్పటికి దాని యొక్క రెసిస్టర్స్ని వేరియబుల్ రెసిస్టర్స్ అనేవి ఉండాలి. అండ్ దెన్ వీటిని గ్యాల్వనోమీటర్కి కనెక్ట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఐఆర్ రేడియేషన్ అనేది బోలోమీటర్ మీద పడుతుందో అప్పుడు వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది అన్బ్యాలెన్స్ అవుతుంది. అన్బ్యాలెన్స్ అయ్యి ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ పర్టికులర్ ప్లేస్లో బోలోమీటర్ దగ్గర టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఐఆర్ రేడియేషన్ ఎప్పుడైతే పాస్ అవుతుందో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది అన్బ్యాలెన్స్ అవుతుంది. అన్బ్యాలెన్స్ అయ్యి దాని యొక్క ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది చేంజ్. ఆ చేంజ్ ఇన్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది గ్యాల్వనోమీటర్ ద్వారా ఎంత కరెంట్ అనేది ఫ్లో అయింది అనేది మనం గ్యాల్వనోమీటర్ ద్వారా అబ్జర్వ్ చేయొచ్చు. సో a bolometer is made one arm of the Wheatstone bridge. A similar strip of metal is used as the balancing arm of the bridge. This strip is not exposed to IR radiation. When no radiation falls on the bolometer, the bridge remains balanced. సో ఒకవేళ మనం ఐఆర్ రేడియేషన్ అనేది ఫాలో అవ్వకుండా ఉన్నంత వరకు బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఐఆర్ రేడియేషన్ పడుతుందో, ఇఫ్ ద ఐఆర్ రేడియేషన్ ఫాల్స్ ఆన్ ద బోలోమీటర్, ద బ్రిడ్జ్ బికమ్స్ అన్బ్యాలెన్స్ డ్యూ టు చేంజ్ ఇన్ ద ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ విచ్ కాసెస్ ఏ కరెంట్ ఫ్లో త్రూ ద గ్యాల్వనోమీటర్ G. సో దీని ద్వారా కరెంట్ ఫ్లో అనేది గ్యాల్వనోమీటర్ ద్వారా కరెంట్ ఫ్లో అనేది అవుతుంది. సో గ్యాల్వనోమీటర్ ద్వారా మనం ఎంత కరెంట్ ఫ్లో అయిందో అనేది ఆ అమౌంట్ని మెజర్ చేసి ఆ అమౌంట్ ఎంత కరెంట్ ఫ్లో అయిందో అనేది గ్యాల్వనోమీటర్ ద్వారా చూసుకొని ఐఆర్ రేడియేషన్ అనేది డిటెక్టర్ మీద ఎంత ఫాల్ అయింది అనేది మనం మెజర్ అనేది చేయొచ్చు. సో ద అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద గ్యాల్వనోమీటర్ ఇస్ ద మెజర్ ఆఫ్ ద రేడియేషన్ ఫాలింగ్ ఆన్ ద డిటెక్టర్. సరే మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా. వీట్స్టోన్ బ్రిడ్జ్ తీసుకున్నాం. వీట్స్టోన్ బ్రిడ్జ్లో ఒక ఆర్మ్ వచ్చేటప్పటికి బోలోమీటరు, నెక్స్ట్ ఆర్మ్ వచ్చేటప్పటికి సిమిలర్ ఏదైతే మెటల్ స్ట్రిప్ తీసుకుంటున్నామో అదే స్ట్రిప్ని ఇక్కడ ఇంకొక సెకండ్ ఆర్మ్లో పెడుతున్నాము. ఈ సిమిలర్ స్ట్రిప్ని ఎందుకు తీసుకుంటున్నాము అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఈ స్ట్రిప్ అనేది ఐఆర్ రేడియేషన్ అనేది షీల్డెడ్, అంటే లైట్ షీల్డింగ్ అంటే ఏంటమ్మా? ఇక్కడ ఐఆర్ రేడియేషన్ ఇక్కడ ఎటువంటి అబ్జార్ప్షన్ అనేది ఐఆర్ రేడియేషన్ అనేది ఇక్కడ జరగకూడదు. ఓకేనా? సో యాజ్ వెల్ యాజ్ ఇంకొక స్ట్రిప్ వచ్చేటప్పటికి ఫిక్స్డ్ రెసిస్టర్ అండ్ దెన్ ఫోర్త్ వన్ వేరియబుల్ రెసిస్టర్. వీటిని గ్యాల్వనోమీటర్కి కనెక్ట్ చేసాం. ఎప్పుడైతే ఐఆర్ రేడియేషన్ వచ్చి బోలోమీటర్ మీద పడుతుందో, బోలోమీటర్ మీద పడిన వెంటనే ఐఆర్ రేడియేషన్ పడిన వెంటనే బోలోమీటర్లో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మనకి ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది అన్బ్యాలెన్స్ అయ్యి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆ చేంజ్ ఇన్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ వల్ల కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఫ్లో అయిన కరెంట్ ఎక్కడ మెజర్ చేయొచ్చు? మనం గ్యాల్వనోమీటర్లో మెజర్ చేయొచ్చు. సో ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది మనకి ఫ్లో అయిందో ఆ కరెంట్ ఫ్లో యొక్క అమౌంట్ని బేస్ చేసుకొని ఎంత ఐఆర్ రేడియేషన్ అనేది డిటెక్టర్ మీద ఫాల్ అయ్యింది అనేది మనం మెజర్ చేయొచ్చు. సో ఈ బోలోమీటర్ అనేది ఎంత టైంలో జరుగుతుందంటే ద రెస్పాన్స్ టైమ్ ఇస్ 4 milliseconds. 4 millisecondsలో ఇదంతా జరుగుతుంది. ఇది బోలోమీటర్. నెక్స్ట్ థెర్మోకపుల్. ఈ థెర్మోకపుల్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే 2 డిసిమిలర్ వైర్స్ని తీసుకుంటున్నాం. 2 డిసిమిలర్ మెటల్ వైర్స్, ఏ అనే వైర్, బి అనే వైర్ని తీసుకుంటున్నాం. తీసుకుని ఆ 2 ఎండ్స్ మనం ఏం చేస్తామంటే ఈ విధంగా 2 మెటల్ వైర్స్ తీసుకుంటున్నాం. ఏ అనే మెటల్ వైరు, బి అనే మెటల్ వైర్ తీసుకుంటున్నామా. ఈ 2 ఎండ్స్ని ఏం చేస్తున్నాం? కనెక్ట్ చేస్తున్నాం. ఓకే,
టూ ఎండ్స్ని కనెక్ట్ చేసేసిన తర్వాత టూ జంక్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇదొక జంక్షన్, ఇదొక జంక్షన్ అనేది ఫామ్ అయింది. సో ఈ టూ జంక్షన్స్ యొక్క టెంపరేచర్లో కూడా చేంజ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే ఈ టూ జంక్షన్ని మనం కంబైన్ చేసామో అక్కడ కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. సో అదే ఇక్కడ ఫస్ట్ పారా చూడమ్మా, మెయిన్ ప్రిన్సిపల్ ఇది. సో థర్మోకపుల్ డిటెక్టర్ is based upon the fact that an electrical current will flow when two dissimilar wires are connected together at both ends and the temperature differential exists between two ends. One end is exposed to IR radiation, is not exposed to the IR radiation is cold junction kept at constant temperature. The other end, hot junction, is exposed to the IR radiation which increases the temperature of the junction. సో ఏమంటున్నాడమ్మా, మనం టూ డిఫరెంట్ మెటల్ వైర్స్ తీసుకున్నాం కదా, మెటల్ వైర్స్ తీసుకొని వాటి యొక్క టూ ఎండ్స్ని మనం కనెక్ట్ చేసాము. కనెక్ట్ చేయడం వల్ల వాటి యొక్క టెంపరేచర్, టూ జంక్షన్స్ యొక్క టెంపరేచర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నాడు. డిఫరెంట్గా ఉన్నప్పుడు కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది అని అంటున్నాడు. సో ఇక్కడ ఎప్పుడైతే ఒక ఎండ్కి ఏమో ఐఆర్ రేడియేషన్ అనేది పాస్ అవ్వకూడదు, ఇంకొక ఎండ్ అనేది ఐఆర్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండాలి. సో ఐఆర్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యే ఎండ్ని హాట్ జంక్షన్ అంటాము, ఎక్స్పోజ్ అవ్వకుండా కాన్స్టెంట్ టెంపరేచర్ ఉండేది కోల్డ్ జంక్షన్ అని అంటాం. ఓకేనమ్మా, ఎప్పుడైతే ఐఆర్ రేడియేషన్ అనేది హాట్ జంక్షన్ మీద పడుతుందో ఇక్కడ టెంపరేచర్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మన ఐఆర్ రేడియేషన్ అనేది హాట్ జంక్షన్, ఒక జంక్షన్ ఏదైతే ఐఆర్ రేడియేషన్ ఎక్స్పోజ్ అయ్యే జంక్షన్ మీద ఫాలో అవుతుందో అప్పుడు ఏం జరుగుతుందమ్మా, ఆ జంక్షన్ అనేది హాట్ రీజియన్ కింద చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది హాట్ రీజియన్ అవుతుంది, కోల్డ్ రీజియన్ అవుతుంది, అక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఎప్పుడైతే టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుందో అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, T1 అనే టెంపరేచర్, T2 అనే టెంపరేచర్ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఉండి పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. సో ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని మనకి ఏం జరుగుతుందమ్మా, ఐఆర్ రేడియేషను డిటెక్టర్ మీద ఎంత ఫాల్ అయింది అనేది మనం మెజర్ చేయొచ్చు. ద టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ జంక్షన్స్ జనరేట్ పొటెన్షియల్ difference which depends on how much IR radiation falls on the hot junction. Response time is about 60 milliseconds. Thermistor is made of a fused mixture of metal oxides. Metal oxides యొక్క మిక్స్చర్ని మనం థర్మిస్టర్ అని అంటున్నాం. సో ఇక్కడ ఏంటంటే బోలోమీటర్లో ఏం జరుగుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇది ఆపోజిట్ టు బోలోమీటర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మిక్స్చర్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది యాజ్ అపోజిట్ టు ద బోలోమీటర్. బట్ టెంపరేచర్ అండ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ యొక్క రిలేషన్ బేస్ చేసుకొని థర్మిస్టర్ అనేది ఐఆర్ డిటెక్టర్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈ రెండింటి యొక్క ఇక్కడ ఏం జరుగుతుంది, టెంపరేచర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. కాబట్టి ఈ రెండింటి యొక్క రిలేషన్ బేస్ చేసుకొని థర్మిస్టర్ అనేది ఐఆర్ డిటెక్టర్ కింద యూజ్ చేస్తున్నాం. బోలోమీటర్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో ఐఆర్ డిటెక్టర్ కింద థర్మిస్టర్స్ కూడా యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఫర్ ఎవ్రీ 5% per degree Celsius మనకి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్లో చేంజ్ అనేది వస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఫర్ ఎవ్రీ డిగ్రీ సెల్సియస్ రైజ్ ఇన్ టెంపరేచర్ మనకి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. ఈ రెస్పాన్స్ టైం అనేది చాలా స్లోగా ఉంటుంది. థర్మిస్టర్స్లో రెస్పాన్స్ టైం చాలా స్లోగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటమ్మా, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని థర్మిస్టర్ అనేది మనకి ఏం చేస్తుందమ్మా, ఐఆర్ డిటెక్టర్ కింద యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ డిటెక్టర్ గోలే సెల్. ఈ గోలే సెల్ వచ్చేటప్పటికమ్మా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెటల్ సిలిండర్. ఈ మెటల్ సిలిండర్లో జీనాన్ని ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసిన తర్వాత ఆ సిలిండర్ యొక్క ఒక ఎండ్ని బ్లాక్ అండ్ మెటల్ ప్లేట్తో క్లోజ్ చేస్తాము. అండ్ సెకండ్ ఎండ్ వచ్చేటప్పటికి ఫ్లెక్సిబుల్ మెటలైజ్డ్ డయాఫ్రామ్తో దాన్ని క్లోజ్ చేయాలి. సో అది ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందమ్మా. ఇది గోలే సెల్. ఈ గోలే సెల్లో ఈ సిలిండ్రికల్ ఏమంటున్నాము, మెటల్ సిలిండర్ అంటున్నాం. సో ఇది మెటల్ సిలిండర్. ఈ మెటల్ సిలిండర్లో మనం జీనాన్ని ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసిన తర్వాత ఆ జీనాన్ అనేది ఫిల్ చేసిన తర్వాత సిలిండర్ని ఒకవైపు బ్లాక్ అండ్
మెటల్ ప్లేట్తో ఏం చేయాలమ్మా, దీన్ని క్లోజ్ చేయాలి. సో ఈ రాడ్లో xenon ఫిల్ చేస్తాము, బ్లాక్ అండ్ మెటల్ ప్లేట్ని పెట్టుకున్నాము, అండ్ అదర్ ఎండ్ వచ్చేటప్పటికి ఫ్లెక్సిబుల్ మెటలైజ్డ్ డయాఫ్రామ్తో క్లోజ్ చేస్తాం. సో ఈ విధంగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఐఆర్ రేడియేషన్ని ఎక్కడైతే బ్లాక్ అండ్ మెటల్ ప్లేట్ ఉందో అక్కడ ఐఆర్ రేడియేషన్ ఏం చేయాలంటే పాస్ చేస్తాం. పాస్ చేసినప్పుడు ఇక్కడ బ్లాక్ అండ్ మెటల్ ప్లేట్ పెట్టాం కదమ్మా, ఈ బ్లాక్ అండ్ మెటల్ ప్లేట్ ద్వారా ఐఆర్ ట్రాన్స్మిటింగ్ విండోస్ ద్వారా, ఇది ఐఆర్ ట్రాన్స్మిటింగ్ విండో, ఈ ఐఆర్ విండో ఇదనమాట. ఈ విండో ద్వారా ఐఆర్ రేడియేషన్స్ అనేవి ట్రాన్స్మిట్ అయ్యి ఈ బ్లాక్ అండ్ మెటల్ ప్లేట్ మీద పడుతుంది. ఎప్పుడైతే ఈ బ్లాక్ అండ్ మెట్ అనేది ఐఆర్ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుంటుందో అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న xenon గ్యాస్ అంతా ఏమవుతుందమ్మా, ఎక్స్పాండ్ అనేది అవుతుంది. అక్కడ హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎక్స్పాన్షన్ జరిగింది అంటే గ్యాసెస్లో ఎక్స్పాన్షన్ జరిగింది అంటే ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దీన్ని ఏమంటున్నామమ్మా, మెటలైజ్డ్ డయాఫ్రామ్ అన్నాం. సో ఈ మెటలైజ్డ్ డయాఫ్రామ్లో వచ్చేటప్పటికి ఏం జరుగుతుందమ్మా, ఎక్స్పాన్షన్ అనేది జరిగి ఈ డయాఫ్రామ్ని 2 పార్ట్స్ కింద సెపరేట్ చేస్తుంది. సో అలా సెపరేట్ చేయడం వల్ల మూమెంట్ అనేది జరుగుతుంది. సెపరేషన్ అనేది జరిగింది కాబట్టి చూడమ్మా, ద రిజల్టింగ్ ప్రెషర్ ఇంక్రీజ్ ఇన్ ద గ్యాస్ డిఫార్మ్స్ ద మెటలైజ్డ్ డయాఫ్రామ్ విచ్ సెపరేట్స్ 2 ఛాంబర్స్. సో ఈ విధంగా 2 ఛాంబర్స్ కింద సెపరేట్ అవుతుంది. సో ఎంతైతే డయాఫ్రామ్ యొక్క మోషన్ అనేది ఉంది, ఎంతైతే డయాఫ్రామ్ అనేది మూవ్ అయిందో దాన్ని బేస్ చేసుకొని డిటెక్టర్స్ మీద ఎంత ఐఆర్ రేడియేషన్ ఫాల్ అయింది అనేది మనం మెజర్ చేయొచ్చు. సో ఇలాగా గోలే సెల్ అనేది మెటల్ సిలిండర్ అనేది ఉంటుంది. ఆ మెటల్ సిలిండర్లో ఏం చేసామంటే ఫస్ట్ xenon గ్యాస్ని ఫిల్ చేసుకున్నాము. xenon గ్యాస్ ఫిల్ చేసిన తర్వాత ఈ సిలిండర్ యొక్క ఒక ఎండ్ వచ్చేటప్పటికి మనం ఏం చేసామమ్మా, బ్లాక్ అండ్ మెటల్ ప్లేట్తో క్లోజ్ చేసుకున్నాము. అదర్ ఎండ్ వచ్చేటప్పటికి ఫ్లెక్సిబుల్ మెటలైజ్డ్ డయాఫ్రామ్తో క్లోజ్ చేసాం. సో ఈ డయాఫ్రామ్తో క్లోజ్ చేసాం. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఐఆర్ ట్రాన్స్మిటింగ్ విండోస్ ద్వారా ఐఆర్ రేడియేషన్ అనేది ఈ బ్లాక్ అండ్ మెటల్ ప్లేట్ మీద ఫాల్ అయిన తర్వాత ఈ ఐఆర్ రేడియేషన్ని బ్లాక్ అండ్ మెటల్ ప్లేట్ అనేది అబ్జార్బ్ చేసుకొని అక్కడ హీట్ని డెవలప్ చేస్తుంది. అంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే హీట్ అనేది డెవలప్ అవుతుందో, ప్రొడ్యూస్ అవుతుందో ఈ xenon గ్యాస్ మధ్య ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఎక్స్పాన్షన్ జరిగి అక్కడ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ ఫ్లెక్సిబుల్ డయాఫ్రామ్ ఏమవుతుందమ్మా, 2 సెపరేట్ ఛాంబర్స్ కింద డివైడ్ అవుతుంది. సో అక్కడ ఏం జరిగింది, డయాఫ్రామ్లో ఏం జరిగింది, మూమెంట్ అనేది జరిగింది. సో ఎంత మూమెంట్ అనేది జరిగిందో దాన్ని బేస్ చేసుకొని, ఆ మూమెంట్ని బేస్ చేసుకొని ఎంత ఐఆర్ రేడియేషన్ అనేది డిటెక్టర్ మీద ఫాల్ అయింది అనేది మెజర్ చేయొచ్చు. ఓకేనమ్మా. ద గోలే సెల్ డిటెక్టర్ response time is about 10 to the power of -2 seconds, much faster than that of other detectors. అన్ని డిటెక్టర్స్తో కంపేర్ చేస్తే ఈ గోలే సెల్ డిటెక్టర్ అనేది చాలా తక్కువ టైంలోనే మనకి జరుగుతుంది. నెక్స్ట్ పైరో ఎలక్ట్రిక్ డిటెక్టర్స్. ఈ పైరో ఎలక్ట్రిక్ డిటెక్టర్స్ అనేది అసలు పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే ఏంటో చూద్దాం. పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు, ఈ మెటీరియల్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు మనకి పోలరైజేషన్ అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. ఎప్పుడైతే ఆ మెటీరియల్ని తీసుకొచ్చి డైఎలక్ట్రిక్ మెటీరియల్ తీసుకొచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు మనకి పోలరైజేషన్ అనేది జరుగుతుంది. మనం ఎప్పుడైనా ఆ మెటీరియల్కి పోలరైజేషన్ జరిగిన తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ని రిమూవ్ చేసినప్పుడు జనరల్గా పోలరైజేషన్ కూడా రిమూవ్ అయిపోతుంది. కానీ ఈ మెటీరియల్లో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం రిమూవ్ చేస్తున్నామో ఆ రిమూవ్ చేసిన తర్వాత కూడా పోలరైజేషన్ అనేది మనకి చూపిస్తుంది. సో అలా చూపించే మెటీరియల్ని మనం ఏంటాం, పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్ అంటున్నాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం రిమూవ్ చేసినప్పుడు కూడా మనకి ఆ మెటీరియల్ అనేది పోలరైజేషన్ అనేది కంటిన్యూస్గా చూపిస్తే దాన్నే మనం ఏంటమ్మా, పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్ అంటున్నాం. సో ఈ మెటీరియల్స్ అనేవి కొన్నిసార్లు టెంపరేచర్ మీద డిపెండెంట్గా ఉంటుంది. సో కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్, this material placed in an electric field becomes polarized. It is continuous after removal of electric field. Sometimes polarization depends on temperature. Such material is known as pyroelectric material. సో ఇప్పుడు ఈ పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్ అనేది డిటెక్టర్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే
వైట్ కలర్లో కనిపిస్తుంది కదమ్మా, పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్ని మనం 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో పెట్టిన తర్వాత ఇక్కడ ఐఆర్ రేడియేషన్ పాస్ చేసినప్పుడు కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. ఎంత కరెంట్ అనేది ఫ్లో అయిందో చూసి దాన్ని బట్టి ఐఆర్ రేడియేషన్ ఎంత ఫాల్ అయింది డిటెక్టర్ మీద అనేది మనం మెజర్ చేయొచ్చు. సో ఇక్కడ చూడమ్మా, 2 electrodes are used in between them. The plate of pyroelectric material is placed. సో 2 electrodes మధ్యలో pyroelectric material ని ప్లేస్ చేసాం. ఎప్పుడైతే when IR radiation falls, change in charge takes place which is registered as electric current. ఎప్పుడైతే IR radiation పాస్ అవుతుందో వాటి యొక్క చార్జ్, పోలరైజేషన్ అంటేనే చార్జెస్ సెపరేషన్ కదమ్మా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, చార్జెస్లో చేంజ్ అనేది జరిగి అక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఎంత ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అయింది అనేది, పాస్ అయింది అనేది దాన్ని బేస్ చేసుకొని ఎంత ఐఆర్ రేడియేషన్ అనేది డిటెక్టర్ మీద ఫాల్ అయ్యింది అనేది మనం ఏం చేయొచ్చమ్మా, అబ్జర్వ్ అనేది మెజర్ అనేది చేయొచ్చు. ఈ విధంగా పైరో ఎలక్ట్రిక్ డిటెక్టర్స్ అనేవి వర్క్ చేస్తాయి. జనరల్గా మనం తీసుకునే పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్స్, ఎటువంటి పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ తీసుకుంటామంట ఎగ్జాంపుల్ చూసినట్టయితే ట్రైగ్లైసిన్ సల్ఫేట్, బేరియం టిటానేట్, లిథియం నియోబేట్, లిథియం టాంటలేట్, డ్యూటరేటెడ్ ట్రైగ్లైసిన్ సల్ఫేట్. These all have both properties, that is thermal and electrical properties. సో సహజంగా వీటిని మనం పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ కింద తీసుకుంటాం. సో పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్ తీసుకున్నప్పుడు కొన్ని కండిషన్స్ని మనం ఒబే చేయాలి. ఏ కండిషన్ అంటే దే షుడ్ నాట్ హీటెడ్ అబోవ్ టెంపరేచర్ విచ్ ఈస్ నోన్ యాజ్ క్యూరీ పాయింట్. సో క్యూరీ పాయింట్ టెంపరేచర్ కన్నా ఎక్కువ టెంపరేచర్లో హీట్ చేయకూడదు. అసలు క్యూరీ పాయింట్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఏంటంటే ఐఆర్ రేడియేషన్ మనకి జరగాలి అంటే అక్కడ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ఎంతైతే టెంపరేచర్ ఉండాలో ఆ టెంపరేచర్ దగ్గరే జరగాలి. ఆ టెంపరేచర్ దాటి జరిగినట్టయితే, హీటింగ్ అనేది చేసినట్టయితే అక్కడ పోలరైజేషన్ కెపాసిటీ అనేది లాస్ అవుతుంది. సో అబోవ్ ద టెంపరేచర్ హీటింగ్ అనేది చేస్తే దాన్ని మనం క్యూరీ పాయింట్ అంటాం. సో క్యూరీ పాయింట్ అంటే ఏంటమ్మా, మనం ఏదైతే హీటింగ్ చేయాలో, సబ్స్టాన్స్ ఏదైతే హీటింగ్ చేస్తామో ఆ సబ్స్టాన్స్ అనేది అబోవ్ ఇట్స్ క్యూరీ పాయింట్ అనేది జరిగినప్పుడు మనకి పోలరైజేషన్ అనేది లాస్ అవుతుంది. దే షుడ్ నాట్ బి హీటెడ్ అబోవ్ టెంపరేచర్ విచ్ ఈస్ నోన్ యాజ్ Curie point. Above the Curie point, polarization capacity is lost. Response time is 1 millisecond. Next, photoconductivity. Photoconductivity cell anedi, this is a non-thermal detector of greater sensitivity. So ఇది హీట్ డిటెక్టర్ కాదనమాట, థర్మల్ డిటెక్టర్ కాదు, ఇది గ్రేటర్ సెన్సిటివిటీని ఇస్తుంది అనమాట. సో దాని నుంచి వచ్చే స్పెక్ట్రా అనేది చాలా క్లీన్గా ఉంటుంది. As well as it consists of thin layer of lead sulfate or lead tellurate supported on glass and enclosed into an evacuated glass envelope. సో మనం ఏంటంటే లెడ్ సల్ఫేట్ని కానీ లెడ్ టెల్యూరేట్ని కానీ గ్లాస్ మీద ఒక థిన్ లేయర్ కింద అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత దాన్ని ఎవాక్యుయేటెడ్ గ్లాస్ ఎన్విలోప్లోకి పెట్టి మన ఐఆర్ రేడియేషన్ ఏం చేయాలమ్మా, ఈ లెడ్ సల్ఫేట్ మీద కానీ లెడ్ టెల్యూరేట్ మీద కానీ ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసినప్పుడు అక్కడ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి కరెంట్ ఫ్లో అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంత కరెంట్ ఫ్లో అనేది అయ్యిందా అనేది బేస్ చేసుకొని ఐఆర్ రేడియేషన్ అనేది ఎంత డిటెక్టర్ మీద ఫాల్ అయ్యిందనేది మనం మెజర్ చేయొచ్చు. దీని యొక్క రెస్పాన్స్ టైం వచ్చేటప్పటికి 0.5 millisecond. ఈ విధంగా ఫోటో కండక్టివిటీ సెల్ అనేది వర్క్ చేస్తుంది. రిఫరెన్స్ బుక్స్ స్క్యూక్, డిఏ హాలర్, ఎఫ్జే అండ్ నీమన్, TA Principles of Instrumental Analysis, Cengage Limited, Indian edition. Second book, C.N. Banwell, Fundamental of Molecular Spectroscopy. Third, Brainsmith, Infrared Spectral Interpretations, a Systematic Approach. Thank you.